రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పద్మశాలి ప్రముఖులకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు లభించడంపై హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ మేరకు గురువారం మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల వరప్రసాదరావు మణి, కార్యదర్శి రావెల శివసత్యనారాయణ, కోశాధికారి ఊట్ల పెద సుబ్బారావు, వర్కింగ్ కమిటీ మెంబర్స్ మురుగుడు లక్ష్మీనారాయణ, కొల్లి శ్రీనివాసరావు, దామర్ల సుబ్బారావు తనయుడు చక్రవర్తి, తొలుత టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవిని కలిసి అభినందించారు. తదుపరి పాత మంగళగిరిలోని బోస్బొమ్మ సెంటర్లో తన నివాసంలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త, రాష్ట్ర పద్మశాలి సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ నందం అబద్దయ్యను మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. అలాగే అబద్దయ్యతో తమకు గల అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పద్మశాలికు రాష్ట్ర వ్యాప్త గుర్తింపు లభిస్తుందని, అందుకు లోకేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నందం అబద్దయ్య గారికి పద్మశాలి కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు అభినందించడానికి మంగళగిరి మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ అందరం వచ్చాము. అబద్దయ్య గారితో మంగళగిరిలో యారన్ మర్చెంట్ మా ట్రేడ్లోనే ఆయన వచ్చినప్పటి నుంచి మంగళగిరిలో అదే బిజినెస్లో అందరం ఉన్నాం కనుక ప్రత్యేకంగా అభినందించడానికి అసోసియేషన్ తరఫున కొంచెం లేటుగా వచ్చాం. మా ప్రెసిడెంట్ గారు అమెరికాలో ఉండటం వల్ల లేటుగా రావటం జరిగింది, లేకపోతే మొదట్లోనే వచ్చి ఉండేవాళ్ళం. అబద్దయ్య గారికి ఈసారి మంగళగిరిలో తెలుగుదేశం తరఫున ప్రాతినిధ్యం ఇంతకుముందు సరిగా దొరకలేదు. ఇప్పటి వరకు నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలిచిన తర్వాత మంగళగిరిలో ప్రత్యేకంగా పద్మశాలిని గుర్తించి అందరికి మూడు పోస్టులు మూడు పోస్టులు ప్రత్యేకంగా ఇచ్చి గుర్తింపు తెచ్చారు. అందుకని లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నందం అబద్దయ్య గారికి తెలుగుదేశం పార్టీలో మంచి గౌరవప్రదమైనటువంటి ప్రాతినిధ్యం కలిగినందువల్ల వారిని అభినందించడానికి గాను ఇవాళ మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ మెంబర్లు మేమందరం కూడా వారి ఇంటికి వచ్చి వారికి మా అభినందనలు అలాగే ఆశీస్సులు తర్వాత శుభాకాంక్షలు తెలియటం జరిగింది. అబద్దయ్య గారు నాకన్నా వయసులో చాలా పెద్దవారు. మంగళగిరి మాస్టర్ అసోసియేషన్కి అబద్దయ్య గారికి ఎనలేని సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో యారన్ మర్చెంట్గా అబద్దయ్య గారు మంచి వ్యాపారం నడిపినటువంటి వ్యక్తి. మాకు మాస్టర్ కావాల్సినటువంటి యార్న్ కానివ్వండి, ఇతర సలహాలు సంప్రదింపుల్లో ఆయన ముందుగా ఉండి మమ్మల్ని ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా మరి వచ్చి మమ్మల్ని సరైన సలహాలు ఇచ్చి అవి మా మాస్టర్ అసోసియేషన్ని సరైన దారిలో పెట్టినటువంటి వ్యక్తి. అట్లాగే ప్రతిరోజు కూడా మాస్టర్ అసోసియేషన్ బిల్డింగ్ ఒకటి అద్దెకి ఇచ్చిన దాంట్లో దామర శివరామకృష్ణ గారి షాప్కి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడల్లా ఆయనకి నమస్కారం చెప్పుకుంటూ మేము ఆయన కలిసేవాళ్ళం. ప్రతిరోజు కూడా ఆ మాస్టర్ అసోసియేషన్కి అలాగే కలర్స్ మర్చెంట్ అసోసియేషన్కి అలాగే మురుగుడు లక్ష్మీనారాయణ గారి యారన్ షాప్ ఒకటి ఉండేది అక్కడే, దాంట్లోనే అక్కడ కూడా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎటువంటి ఆడంబరాలు కానీ అతిశయం కానీ నేను ఏ రోజున కూడా అబద్దయ్య గారి దీన్ని చూడలేదు. ఆ రోజుల్లో అంత పెద్ద వ్యాపారం చేసినా కూడా అందరితో మమేకమై చక్కగా పలకరించుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోయారు. అదే ఈ రోజున అబద్దయ్య గారికి ఈ పదవి రావడానికి కారణం, మరి ఇంత మంచి ఉన్నత స్థితిలో ఈ రోజున ఉండటానికి కారణం ఏంటంటే ఆయన స్వయంగా మరి ఆయన ప్రవర్తన, నలుగురితో ఆయన మెలిగినటువంటి విధానంలో కూడా ఆయనకి అవకాశాలు ఆయన ఇంటికి వచ్చి ఆయన తలుపు తట్టి మరి ఆయన్ని వరించినాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పదవిని కాకుండా రాబోయే రోజుల్లో మరి పార్టీల్లోనే ఇలాంటి సేవలు కొనసాగించి మంచి ఉన్నతమైన పదవులు ఇంకా అలంకరించాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా అసోసియేషన్ తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ
మంగళగిరి ప్రజలకు సేవలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. మంగళగిరి మాస్టర్స్ తరఫున మన అభద్దయ్య గారికి పదవిని అలంకరించిన సందర్భంగా వారితో కలిసి వారికి సన్మానం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి అభద్దయ్య గారు వాళ్ళ ఫ్యామిలీలు కానీ మాకు ఎంతో దోస్తుగా ఉండి వ్యాపారాల్లో కూడా చాలా అనుభవంగా ఉండి ఏదైనా విషయాలు ఉంటే ఒకరికొకరు చర్చించుకొని అన్ని వివరాలని పూర్తి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు కూడా భిన్నాభిప్రాయాలు లేకుండా ఒకరికొకరు సన్నిహితంగా అందరం కలిసి మెలిసి ఉంటున్నాం కనుక ఈ సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మంగళగిరి మాస్టర్స్ అసోసియేషన్ తరఫున మరి అసోసియేషన్ పెద్దలు అధ్యక్షులు జొన్నాల మణి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అసోసియేషను మరి రావిల శివసత్యనారాయణ గారు, అదేవిధంగా మంగళగిరి కలర్ యారన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు అయినటువంటి మా మిత్రుడు మురుగుడు లక్ష్మీనారాయణ గారు, మరి తదితర పెద్దలందరూ కూడా ఈరోజు వచ్చి మరి నాకు పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మరి ప్రభుత్వం నియమించిన సందర్భంలో నన్ను అభినందించడానికి ఈరోజు మరి మణి గారు ఈ మధ్యకాలంలో అమెరికాలో ఉండటం, అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి నాకు అభినందనలు కూడా తెలియపరచడం జరిగింది. వారు అమెరికా నుంచి వచ్చిన వెంటనే మరి సంఘ సభ్యులందరూ కూడా వచ్చి నన్ను అభినందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మంగళగిరి మాస్టర్స్ అసోసియేషన్తో నాకు విడరాని బంధం ఉన్నది. మా పెద్దన్నయ్య నందం వెంకటేశ్వర్లు గారు మంగళగిరి మాస్టర్స్ అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్నాడు. మాకు లక్ష్మీ సత్యనారాయణ చేనేత వస్త్రాలయం అనేది మా పెద్దన్నయ్య గారు మరి ఆ రోజున మొగ్గలు నేర్పించేవాళ్ళు. ఆ సందర్భంలో కొన్ని మీటింగులకి మరి మా అన్నయ్య గారు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. తర్వాత నేను కూడా చాలా సమావేశాలకు కూడా వెళ్ళటం జరిగింది. ఏది ఏమైనా మంగళగిరి మాస్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి పదంలో గతంలో బాగా పనిచేసింది. కాలానుగుణంగా ఈరోజు ఈ మంగళగిరిలో మాస్టర్ వ్యూవర్స్ తగ్గటం, మరి వ్యూవర్స్ కూడా తగ్గటం కారణాల వల్ల కానీ చాలామంది మరి ముఖం వృత్తిని మాని మన స్వర్ణకారులుగా చాలామంది యువత వెళ్ళటం జరిగింది. ఏదేమైనా ఈరోజు కూడా మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషను మరి చాలా మరి కలిసికట్టుగా చాలా పనిచేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా చేనేత రంగం సంబంధించినటువంటి యారన్ షాప్ అంటే కలర్ యారన్ వైట్ యారన్ కూడా అమ్మేవాళ్ళం. మేమందరం కూడా లక్ష్మీనారాయణ గారు వారు కూడా మరి వైట్ యారన్ అది అమ్మేవాళ్ళు. నేను డైలీ ఏదో ఒక టైంలో మరి మంగళగిరి మాస్టర్స్ అసోసియేషన్లో మరి ఆ రోజు మునగాల మంగయ్య గారు స్థాపించినటువంటి వెంకటరమణ డైవర్సు, అటు కూరపాటి సాంబశ్వరరావు గారు కానీ లక్ష్మీనారాయణ గారు కానీ వివిధ షాపులు అందరూ కూడా బజార్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా కలుసుకొని మంచి చెడులు మాట్లాడుకుంటూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా మంగళగిరి మాస్టర్స్ అసోసియేషన్లో అనేక ఒడిదుడుకులు అంటే మాస్టర్ వ్యూవర్స్కి మరి వ్యూవర్స్కి కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు వచ్చి మజూరు విషయాల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు లక్ష్మీనారాయణ గారు మేమందరం కూడా కూర్చొని సాధ్యమైనంత మటుకు అవి మరి పెద్దవి కాకుండా సాల్వ్ చేసేవాళ్ళం. అదేవిధంగా డైయింగ్ వర్కర్స్ మరి 2 సంవత్సరాలకి ఒకసారి మజూర్లు పెంచడం, ఆ మజూర్ల విషయంలో కూడా మరి డైయింగ్ వర్కర్స్కి అసోసియేషన్కి మరి మాకు కూడా మధ్యలో మరి మేము సమన్వయకర్తలుగా ఉండి అవన్నీ సమస్యల్ని సాల్వ్ చేసుకొని ఈ యొక్క మంగళగిరి పట్టణంలో చేనేతకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మేము సాధ్యమైనంత వరకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అటు వర్కర్స్కి ఇటు మాస్టర్ వ్యూవర్స్కి కానీ ఇటు యారన్ మర్చెంట్స్ వాళ్ళకు కూడా వారధిగా పనిచేసిన అనుభవం సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ సందర్భం నన్ను అభినందించి వచ్చినందుకు మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా మరి వివిధ దేశాల నుంచి కూడా నన్ను అభినందించినందుకు పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నారు.
అలాగే ఎస్ఎల్ఎం స్కూల్ యాజమాన్య ప్రతినిధులు నందం అబద్దయ్యను కలిసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు శ్రీ నందం అబద్దయ్య గారు గౌరవనీయులు పెద్దలు మరి పద్మశాలియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే నియమించబడి మరి మంగళగిరి ప్రజలందరి మన్ననలో పొందుతున్నటువంటి అబద్దయ్య గారికి అభినందనలు తెలియజేస్తూ మేము ఎస్ఎల్ఎం చైతన్య తరఫున ఇక్కడికి విచ్చేసాం. మరి మంగళగిరి పాత మంగళగిరి బ్రాంచి కరస్పాండెంట్ ప్రసాద్ గారు, మరి అడ్మినిస్ట్రేటర్ రామచంద్ర గారు, బాలకృష్ణ అనే నేను, మేమందరం కూడా నందం అబద్దయ్య గారికి చిరకాల మిత్రులం. మరి అబద్దయ్య గారు మంగళగిరిలో నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా సేవలు అందిస్తూ మరి ఈరోజు అత్యున్నతమైనటువంటి పదవిని పొందినందుకు మా మంగళగిరి ప్రజలందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. అనంతరం తెనాలి ఫ్లైఓవర్ దగ్గర గల జనసేన నియోజకవర్గ కార్యాలయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావును కలిసి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా చిల్లపల్లి శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా వీరు సంతోషం వ్యక్తం చేశారు. నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము. దీంట్లో భాగంగా మా నాన్నగారు ఏదైతే మాస్టర్ చేనేత విభాగంలో మాస్టర్ ఎవరిగా దాదాపు 200 మగ్గాలు అప్పట్లో నేయించి ఇక్కడ అసోసియేషన్లో చాలా మెంబర్గా పనిచేశారు. అందులో భాగంగా చేనేత అసోసియేషన్ మాస్టర్ అసోసియేషన్ నాయకులు, అలాగే మా పద్మశాలి అనుబంధ సంస్థలు, మార్కెట్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి నాకు అభినందనలు తెలుపుతా ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.